ఏమన్నావు జగనన్న, నేను ఒక్కడిని చాలు అన్ని చూసుకుంటాను అని. నువ్వు కార్యకర్తలను చూసుకోవాలా, ఎమ్మెల్యే ఎంపీల్ని చూసుకోవాలా, ఎక్కడ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ని పట్టించుకోవాలా, ఎవరు డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగావు. ఏ రోజు నువ్వు చేసిన అభివృద్ధిని ఐటీడీపీ లాగా ఏ రోజు ప్రచారం చేయలే. కనీసం మాకు ఒక ఎవరైనా పంపిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం మేమైనా చదివి వినిపించేవాళ్ళం. మాకు ఎంత తెలుస్తుంది. తెలివిలేని తెల్లవారు ఇగో మొత్తం టీడీపీ వాళ్ళందరికీ నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాకపోయినా పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏ రోజైనా నాలాగా కష్టపడిన కార్యకర్తలు గుర్తించారా మీరు? తీయండి. నేనేదో కాళికాదేవికి ఆ దుర్గాదేవికి భక్తురాల్ని కాబట్టి ధైర్యంగా బతుకుతున్నాను కానీ వీళ్ళు చేసిన ట్రోలింగ్కి వేరే ఏముండన్న సచ్చేది ఈ పాటికి. నేను కాబట్టి వైఎస్ఆర్సీపీ బిడ్డల మీద చేతులేస్తాను ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నా. వేస్తే వేస్తారు. మీకున్న టెక్నాలజీకి, టీడీపీ దగ్గర ఉన్న టెక్నాలజీకి నేను ఎక్కడున్నానో పట్టుకోవడమే నా పెద్ద విషయమా? నేను ఇండియాలోనే కదా ఉన్నాను. నన్ను పట్టుకుంటారు. ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు. మీదేం పోయింది? వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తినా ఎత్తేస్తారు మీరు. ఏ రోజు వైఎస్ఆర్సీపీ పిల్లనని చెప్పుకున్నారా మీరు? ఏడిస్తే వైఎస్ఆర్సీపీ పరువు పోతుందని చెప్పి ధైర్యంగా పోరాడుతున్నా. ఈ రోజు వరకు మీ నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడరు. మీరు అనుకుంటున్నారు కదా వైఎస్ఆర్సీపీ నాయకులు మెత్తబడ్డారు, లేకపోతే ఏమైందిరా కొడాలి నాని, అప్పుడు తొడలు కొట్టావు కదా, ఇప్పుడు ఏం పీకుతున్నావు అని చెప్పి కొడాలి నాని అని అంటున్నారు కదా. ఏం రెచ్చగొట్టాలా? రండ్రా కొట్టుకుందాం, రండ్రా చంపేసుకుందాం, రండ్రా అని చెప్పి సామాన్య కార్యకర్తలు బలివ్వాలా? మీకు బలివ్వాలా? నువ్వొక్కడివి కథన రంగంలో అప్పుడు కురుక్షేత్రంలో ఏం జరిగిందో, అసలు నీ క్షేత్రంలో ఆంధ్ర క్షేత్రంలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకోవాలి. ప్రతిదానికి సజ్జల్ గారు మీరు మాట్లాడండి, సాయి గారు మీరు మాట్లాడండి కాదు. వాళ్ళు కార్యకర్తల్ని తయారు చేసేశారు వాళ్ళకి కవచంలాగా. ఎవ్వడి మీద ఇప్పుడు వాళ్ళ చేతిలో చట్టాన్ని తీసేసుకున్నారు. వాళ్ళున్నంతసేపు వాళ్ళ ఉగ్రవాదులు కాపాడతారు. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల్ని కొడుతుంటే ఏం చేస్తారు మీరు? ఏం చేయగలుగుతారు? ఇంకొకటి, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎవరినో పెట్రోల్ పోసి తగలబెట్టారు అని చెప్పేసి అంటున్నారు కదరా టీడీపీ వాళ్ళు. మీరు మనం మాట్లాడుకుందాం. ఇంత దాకా వచ్చిన తర్వాత, మా వాళ్ళ మీద చేతులు వేసిన తర్వాత మనం మాట్లాడుకోవాలి, ఓపెన్ గానే మాట్లాడుకోవాలి. మిమ్మల్ని మీరేదో 4-5 చూపించి ఏదో మాట్లాడుతున్నారు. ఎవరినో పెట్రోల్ పోసి తగలేశారంట, ఏదో 4-5 హత్యలు జరిగినాయి అంట. ఒక డ్రైవర్ని ఒక వైసీపీ నాయకుడు డోర్ డెలివరీ చేశాడంట శవాన్ని. ఓకేరా, వాళ్ళని కొట్టండి పోయి. చట్టం మీ చేతిలోనే ఉంది కదా, మీరు కొడుతున్నారు కదా అందరినీ కొట్టద్దు. ఆడోళ్ళ మీద చెయ్యొద్దు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చెయ్యొద్దు. ఓకే, కొట్టండి, వాళ్ళని కొట్టండి. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైతే డోర్ డెలివరీ చేశాడో డ్రైవర్ని, వాడిని కొట్టండి, సంపండి, ఏమైనా చేసుకోండి. క్రైమ్ మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కాదు, టీడీపీ ఉన్నప్పుడైనా జరుగుతుంది, బీజేపీ ఎక్కడున్నా జరుగుతుంది, కాంగ్రెస్ ఉన్నా జరుగుతుంది, అమెరికాలో జరుగుతుంది, ఆస్ట్రేలియాలో జరుగుతుంది, రష్యాలో జరుగుతుంది, జపాన్ జర్మనీలో జరుగుతుంది. అన్నిటికీ క్రైమ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఆపుతాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి పురమాయించాడా మీరు చేయండి అని? ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా. మొత్తం ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళని చట్టం దగ్గరికి తీసుకెళ్లి ఉరేయించండి రా, ఉరేయించండి. దానికి సామాన్య ప్రజల మీద ఎందుకు చేతులేస్తారు మీరు? మనమందరం ఆంధ్ర వాళ్ళం అయ్యుండి మన ఆంధ్ర ప్రజలను కొట్టుకోవడం ఏంట్రా? ఆడోళ్ళ మీద చేతులు వేయడం ఏంట్రా? అడగే నా కొడకల్లారా.
మీరెవరో తప్పు చేశారంటున్నారో ఆ తప్పు చేసిన వాళ్ళని ఉరేయించండి రా తీసుకెళ్ళి. వల్లభనేని వంశీ అన్నాడా, మాట్లాడండి, అతనికి శిక్ష చేయించండి. ధైర్యం తమ్ము ఒకటి కాదు, ఒక్కటి నా మీద కేసు పడకూడదు అని నేను కత్తి పడితే నేను నరుక్కుంటా పోవచ్చు కదరా. అలా మొత్తం ఆంధ్రాలో మా పిల్లల మీద చేతులేస్తారా అని చెప్పి నరుక్కుంటా వాళ్ళ తండ్రులు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నలకు నరుకుతే ఎంతమంది మిగులుతారా మీరు? నీ కుటుంబంలో ఎవడైనా నీ వాళ్ళ మీద చేతులేస్తే మీరు ఒప్పుకుంటారా? ఇదా రంగా గారిని చంపేసినా గాని కాపులు మర్చిపోయి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రామారావు నాయకత్వంలో చంద్రబాబు టీడీపీలో ఉండగా రంగాని చంపితే వీళ్ళు మొత్తం సిగ్గు లజ్జ మానం అభిమానం అన్ని వదిలేసి వాళ్ళతో కలిసిపోయి ఈ రోజు ఎందుకు ఇదిగో ఆల్రెడీ పిఠాపురంలో వర్మను కొట్టుకుంటారు చంపుకుంటారు, ఏమైనా చేసుకోండి. ఎవరైనా సరే కలిసి ఉన్నా విడిపోయినా సామాన్య ప్రజానికం మీద మాత్రం చేయి పడకూడదు. లంగాలేసుకున్నారా, లింగిలు కట్టుకున్నారా? ఆడంగి నా కొడకల్లారా. ఒక్కొక్క ఆడది ఆంధ్రాలో కత్తి తీసి కత్తిపేటలు తీసి నరికి పడేస్తే నా కొడకల్లారా, కోసి పడేయాలి మిమ్మల్ని. ఏం పెంపకం ఇది? మీ అమ్మా నాన్నలు మరి బలిపశువుల్లాగా ఏమంటారు అచ్చోసిన ఆంబోతుల్లాగా వీధుల మీద పంపుతున్నారు. ప్రతిపక్షం లేకుండా చేస్తే ఆ రోజు మిమ్మల్ని ఎంత పట్టాభిని తీసుకెళ్లి చింతకాయల అయ్యన్న పాత్రుని తీసుకెళ్లి లేకపోతే చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు మా జగనన్న మాకు ఇదేంటి మేము మంచోళ్ళం కాబట్టి అతనికి ఏసీలు కూలర్లు ఇంటి నుంచి భోజనాలు బొక్కలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వస్తే మర్యాదలు చేసుకుంటా వాళ్ళని లోపలికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ ని లోపలికి తీసుకెళ్లి మొత్తం అసలు అతను గెస్ట్ హౌస్ లో ఉన్నాడా జైల్లో ఉన్నాడా తెలియకోకుండా ఇంత ఈగ వాలకోకుండా చంద్రబాబు నాయుడిని చూశాడ్రా మా జగనన్నని జైల్లో పెట్టినప్పుడు ఎలా చూసారో తెలుసా? సామాన్య ఖైదీల్ని చూసినట్టు చూశారు. ఒక చిన్న ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. రంగాన్ని చంపినా మావోయిస్టులను చంపినా లేకపోతే ఎవరిని చంపినా సుగాలి ప్రీతి అని చెప్పేసి మొన్నటి దాకా పబ్లిసిటీ చేసుకున్న పవన్ కళ్యాణ్ మాట్లాడు సుగాలి ప్రీతి గురించి. సుగాలి ప్రీతి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చచ్చిపోయింది. అప్పుడు చచ్చిపోతే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కూడా ఆయన ఉన్నప్పుడు చచ్చిపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చచ్చిపోయిన శవాలు కూడా జగన్మోహన్ రెడ్డే. ఇలా రెచ్చగొట్టి చిన్న పిల్లల్ని క్రైములు చేపించుకుంటూ బతికే సోషల్ మీడియా ఐటీడీపీ గాని టీడీపీ గాని బుద్ధుండాలి. మాట్లాడలేమా? నోరు లేదా? వేస్తారా జైల్లో? ఆడోళ్ళు కొడతారా? కొట్టండి, నేను రెడీ.